లూకా సువార్త 19వ అధ్యాయము 11వ వచనం నుండి 28వ వచనం వరకు. యేసు ఇట్లు చెప్పెను, గొప్ప వంశస్థుడు ఒకడు రాజ్యము సంపాదించుకొని రావాలనని దూరదేశమునకు వెళ్ళెను. అతడు తన 10 మంది సేవకులను పిలిచి తలకొక నాణెమును ఇచ్చి, నేను తిరిగి వచ్చే వరకు ఈ ధనముతో వ్యాపారం చేసుకొనుడు అని చెప్పెను. ప్రజలు అతనిని ద్వేషించిరి. అందుచే వారు, ఇతడు మమ్ము పరిపాలించుట మాకు సమ్మతము కాదు అని రాయబారులతో చెప్పి పంపిరి. అతడు రాచరికము సంపాదించుకుని తిరిగి వచ్చినప్పుడు ఒక్కొక్కడు ఎట్లా వ్యాపారం చేస్తున్నది తెలుసుకొనుటకు సేవకులను తన వద్దకు పిలిపించెను. మొదటివాడు వచ్చి, అయ్యా, నీవిచ్చిన సొమ్ముతో ఇంకనూ 10 నాణెములు సంపాదించుతని అని చెప్పెను. అందుకతడు ఆ సేవకునితో, మంచిది, నీవు నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక నిన్ను 10 పట్టణములకు అధిపతిని చేసేదను అని చెప్పెను. రెండవ వాడు వచ్చి, అయ్యా, నీవిచ్చిన సొమ్ముతో ఇంకను 5 నాణెములను సంపాదించుతని అని చెప్పెను. నిన్ను 5 పట్టణములకు అధిపతిని చేసేదను అని చెప్పెను. మరొకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ నాణెము, దీనిని మూట కట్టి ఉంచితిని అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు నమ్మిన బంటు గురించి తెలియజేస్తున్నాడు. ఒక యజమానుడు దూరదేశానికి వెళుతూ తనకున్న 10 మంది సేవకులను పిలిచాడు. వారికి తలకొక నాణాన్ని ఇచ్చాడు. నేనొచ్చే వరకు దీనితో మీరు వ్యాపారం చేసుకోండి అని తెలియజేశాడు. యజమానుడు చాలా కాలం తర్వాత దూరదేశం నుండి తిరిగి వచ్చాడు. తన సేవకులు తనిచ్చిన సొమ్మును ఏ విధంగా వినియోగించుకున్నారో తెలుసుకోవటానికి వారిని పిలిచాడు. మొదటివాడు వచ్చి యజమానికి తెలియజేస్తున్నాడు, అయ్యా, నీవిచ్చిన సొమ్ముతో నేను 10 నాణాలు సంపాదించాను అని తెలియజేశాడు. రెండోవాడు వచ్చి, అయ్యా, నీవిచ్చిన సొమ్ముతో నేను 5 నాణాలు సంపాదించానని తెలియజేస్తున్నాడు. వీరిద్దరి విషయంలో యజమాని ఎంతో సంతోషించాడు. ఎందుకంటే యజమాని యొక్క సంపదను వారు అభివృద్ధి చేశారు, రెట్టింపు చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, మూడవ సేవకుని విషయంలో యజమానుడు ఆగ్రహిస్తున్నాడు. మూడవ సేవకుడు యజమాని నుండి పొందుకున్న ఆ నాణాన్ని తాను ఖర్చు పెట్టలేదు, దాన్ని దాచి ఉంచాడు. అంతేకాకుండా యజమానుని నిందిస్తున్నాడు. నీవు కఠినుడివని నాకు తెలుసు, అందుకనే నేను జాగ్రత్తగా దాచి ఉంచాను, ఇదిగో నీ నాణెము అని తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఈ ఉపమానములో యజమానుడు యేసుక్రీస్తు ప్రభు, సేవకులు మనమే. మన యజమానుడు మనకు అనేక వరాలు దయచేశాడు, సంపదలు దయచేశాడు, అనేక టాలెంట్స్ దయచేశాడు. వాటిని అభివృద్ధి చేసుకోవాలి, వాటిని మనం వినియోగించాలి, ఖర్చు పెట్టాలి. దేవుని యొక్క మహిమ కొరకు, ఇతరుల యొక్క ఉపయోగార్థం వాటిని మనం వినియోగించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, వాటిని మనం ఉపయోగించకపోతే, వాటిని అభివృద్ధి చేసుకోకపోతే మనము కూడా ఈ మూడవ సేవకుని వలె శిక్షకు లోనవుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. గొప్ప దేవుడా, నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. ప్రభువా, నీవు మాకు అనేక వరాలను దయచేశావు. వాటిని సరైన రీతిలో వినియోగించుకుని అభివృద్ధి చేసుకుని గొప్ప విశ్వాసాన్ని మరియు జ్ఞానాన్ని దయచేయండి. ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారంతా కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.